అనుకుంటది అదే ఎంత తండ్రి ఊరి వేల కాన్నో పల్లె వేల కాన్నో సోపది కాస్తారు ఆవు కూడా తిరుగుడు అక్కడే కూర్చుంటాడు పిల్లల విన్న మనిషి పోతాడు కన్న తల్లికున్న ఆలోచనలు కన్న తల్లికున్న తీపి మగబాయి అనుకున్నదే రేపటికల్లా నా భార్య వచ్చిందని నీ మనసు మారి గుణం మారి ఏ ఊరికల్లా ఏ పల్ల కల్లా పోయి మారబొట్టు పెట్టి మళ్ళా పెళ్లి చేసుకోకే మారబొట్టు పెట్టి మన లగ్గం వేసుకుంటే అరే మరి సచ్చిందాని పిల్లలు వచ్చిందాని కళ్ళ కింద అవుతారు ఆ చిన్న మంది పెడుతుందో ఆవుల విసాలు పెడుతో తెల్ల విసాలు పెడుతో నా బిడ్డ బాధ నాలాగా బిడ్డ పైగం 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 అని అక్కడంతా బాగా బుక్కడంతా పోతున్నాడా ఎందుకని బామా నేను భర్తానున్నా అని రోగావతే లేని రోగావతే ఎంత డబ్బు బామా ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు బామా నీ ప్రాణంగా పడుకుంటా లేమని లేపుతంటే భార్య చూసేది కళ్ళకెళ్ళి భార్య ప్రాణం పోయేస్తే బిడ్డలు ఆటలే పెట్టిపోయినవా బాబా రాదు భార్య మీద పాలకెళ్తే పాలియనే బాబు బిడ్డ నువ్వు ఎంత బతుకుతాదే నా బిడ్డ నా బిడ్డ సందేరాన్ని నా బిడ్డు అమరాల బిడ్డ నేర్చుకొని రాజుల రాజు కలకల 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 కంట పెడుతూ ఉన్నాడే అమ్మా పట్ల మీదకి ఇట్లాంటి పట్టెలు వచ్చి పట్ల మీద ఒక రైతులు వచ్చి మరిగడ్డిలో శివాన్ని చేసి శివ మీదకి మాతో బట్ట కప్పి రాది ఏర్తాను సాగు కవరి నడికే ఆగది సర్కారు పరిస్థితి నడికే ఆగది సముద్రం లోతు ఏర్పడదు చాప అడుగులు ఏర్పడాయి అయ్యా నీ భార్య ప్రాణం పోయింది మరి ఇట్లా పట్ల మీద ప్రజలకు ఏమన్నారు అయ్యా మరి 10 మంది కొడుకు లేరు ఏమా పిల్లగా మరి నీ కొడుకు సత్యశీలమా రాదు
సత్యశీల తడిబిడ స్నానం చేసి నీ అవని మాత దానం చేసుకోమన్నప్పుడు సత్యశీల మహారాజు అవలకే ముట్టరుగా కొడుకు చేసినప్పుడు కొడుకునేమో సత్యశీల మహారాజు తడిబిడి దానాలు చేసి తడిబిడి దానాలు చేసుడు కట్టె పట్టుకోను ఉరికిల్ల గడ్డ కాడ కట్ట చేసిన కాడ కాటం పెడతారంటనే జీపులు తీసుకొని జీపుల్లా తీసినాడు ఉదమీద పెట్టినాడు అయ్యో సత్యవంతులక్క తాగింటే శతాలు ఎందుకు సత్యవంతులక్క తాగింటే కొడుకు ఆ దీపుడు తీసుకొని ముళ్ళపైన పెట్టుకొని ముందు 3 అడుగులు వేసిండేనా చిన్ని మొక్కల్లారా కన్న కొడుకావలారా కట్టె పట్టుకుని ఏడి పోతండరికేనా కాట్నల కట్టకు పోతండు కావాలా అరే కాట్నల కట్ట ఎట్లా ఉంటదంటే ఊళ్ళో మంది ఎవరు చచ్చిపోయినా అదే కాట్నల కట్ట కాలేస్తారంట నా బిడ్డ చిన్నది ఊరి కొడుకు నాన్న చెల్లని కన్న కొడుకని కాలకాలు వేస్తున్నారా కొడుక ఎందుకో అంటే అవ్వలాలా అవ్వ అన్న మాట నా బిడ్డకు తెలియదు అవ్వ ముఖం చూడలేదు కొడుక వచ్చపెయ్యతో వల్ల కొన్ని ఎకరాల భూమి మనకున్నది కొడుకు వచ్చపెయ్యతో వల్ల కట్ట వేసి కాటం వేసి అవని దానం చేసుకున్న నాడు కొడుక నీ సెల్లే సంజువరాని చిన్నది రేపు రేపాడికల్లా నీ శిలని పెంచి పెద్దగా వేసి అత్తగారింటికి ఇచ్చిన్నాడు అత్తగారింటి కాడ అవ్వలాలా చేసుకున్న భర్త మంచోడైతే అన్నదమ్ముల మరిపిస్తారు అక్క చెల్లెల్ని మరిపిస్తాడంట పుట్టిన గ్రామాన్ని ఆది మరిపిస్తారంటనే అవ్వా అత్తగారింటి కాడ చేసుకున్న భర్త తాగోదు కాడాయి అత్తలావరదే మామ కొంచెం పోడయ్యున్నాడు ఏ బిడ్డలైనా అత్త మామ పోరుగే గచ్చు బిడ్డలు కాని భర్త పెట్టే పోరుగు ఏ బిడ్డ రాదు భర్త పెట్టే పోరుగు గా బిడ్డలు అత్తగారింటికి కానించి అమ్మగారింటికి రావంగా ఇలా నమ్ముంటే ఒక తోడు చెప్పుతోడు బిడ్డలు బాబుంటే బాబుతోడు చెప్తారంట బిడ్డలు అమ్మయ్య లేకపోతే ఇంటికాడ చక్కదానం లేకపోతే అమ్మయ్య అని కాలేసిన కాటం కనబడితే అమ్మ పేరు కూడా కట్టిన కోరి కనబడితే బొంద కనబడితే బొంద మీద వాడినా బొంద మీద వాడితే కొడక అడిగి వెళ్ళి కట్టుకున్నావమ్మా నీ బిడ్డ నచ్చిలేవో అమ్మ కట్టాలే ఓంటే బిడ్డరా ఓలా సేరు తారు కొడుకా కూడా ఉట్టిన చెల్లరు కూడా వెగిన బొమ్మ కొడుకా చెల్లెకవరున్నరురా అయ్యయ్యో రే కొడుకరు కొడకానికి దండ పెడుతున్నారా వచ్చపోయేతో మన భూమి మన జాగున్నది మన భూమిలోనే మన జాగలోనే కట్ట వేసి కాట వేసి కాబట్టి దానం చేసుకోరా ఎంత వాడాను నాను నాయనో
బెల్లు అన్నాయి. బాబు ఎంత పిచ్చివాణి ఎంత గుడ్డివాణివిరా, ఇవాళ శిలనెత్తుకొని ఎదుడుగా శిలనెత్తుకొని మన జాగ లోపల కట్టేయమంటాను. చెల్లె మంచిది అనుకున్న చెల్లె ముఖం కూడా రాదు. చెల్లె ఉట్టుడు అవరు మింగింది. అవ గణన పుట్టే చెల్లె బాబు గణన పుట్టే ఉంటది. బాబు గణన పుట్టిన చెల్లె అన్నగాని గణన పుట్టే ఉంటది. అన్న గణన పుట్టే చెల్లె పోయిన గణనే పుట్టే ఉంటది. ఊళ్ళే మనిషి మంగళవారం నచ్చిపోతే భుజాలను దానం చేసుకుంటారు. మంగళవారం నచ్చిపోతే భుజాలను దానం చేసుకుంటే మనగా కోడి తీసుకొచ్చి పాడకం మూడకు చూడుగా కోడి పిల్లని కట్టేసినట్టు ఇలా చెల్లె చూడు అవగణన పుట్టే చెల్లె. రామ 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 చెల్లె మంచి కాదు చెల్లె బాబగారు ఉండ దోసగారు ఉండ అరే చెల్లె కాదు చేతి మీద కాయ ఇలా చెల్లె కాదు దారం కట్టి పాడమూలకు చెల్లగా చేసి అవ్వగారి నటు చెల్లె కూడా మంచి మందులు కూడా వెయ్యాలి. బాబగారి అన్న రోడ్డుగా దోసగారి అన్న అమ్మ చెల్లె తాడు తాడు అక్కడ కాకమెత్త ఉన్నరే సోదరులారో ఇప్పటికైనా అప్పటికైనా అంటారా గొర్రెల మీదకే తోడు దారితే గొర్రెలకే కీడు, కోళ్ళ మీదకెళ్ళి పిల్లి దారితే కోళ్ళకే కీడు. నా బిడ్డ మీదకెళ్ళి నా కొడుకు దాటిండు. నీకెంత కష్టకాలం ఉన్నదో బిడ్డు. రాజు మాత్రం కన్న తండ్రి బిడ్డని చేసుకొని కలకల 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 కట్టతాలు పెడతా ఉన్నాడవ్వా. అంటే ఆడకట్టలు తయారు చేసినారు. ఆడవిగా వండబెట్టెళ్ళు కుమ్మరుడు కుంటతోడి శాలెంట్ బట్టతోడి మాది కూడా డప్పుదు ఈ పాటలారా నీవు 2 కట్టలు అడ్డం 6 కట్టల పాడకట్టలు తయారు చేసే పాటలు భార్యను వండబెట్టి కోడల మీద మనవాడ కోడలు ఒక రమాదేవి అత్త దగ్గరికి అత్తలేదు, అత్త మీద వాడు ఏడ్చలేదు. పాపగారి కౌడబాయి ఉండా నోట్ల బిల్లలు కడుపుల కత్తెలు పాపగారి కౌడబాయి ఉండ మాతో కోడలు రమాదేవి టమటమటమటమటమటమ డప్పులేకంగా పాటలు ఎట్లా లేపుతున్నారు. పోయేవరాలో నమ్మకు జీవా ఈ లయములో నేటి బతుకు నమ్మకు జీవా నమ్మకు జీవా ఈ లయములో నేటి బతుకు నమ్మకు జీవా నిన్ను మొయ్యా నలుగురు నీ ఎంత వచ్చును పలుగురు నిన్ను మొయ్యా నలుగురు నీ ఎంత వచ్చును పలుగురు ఒంటరిగా నిలిచి ఇంటికి చేరచ్చు. రకరకాల సొమ్ములు పెట్టి పగపగ నవ్వేరు జనం, 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 రకరకాల సొమ్ములు పెట్టి పగపగ నవ్వేరు జనం. ఒంటరిగా నిలిచి ఇంటికి చేరచ్చు.
వాడెళ్ళి పోత ఉంటే వాడిన వెయ్యినాయే గలివెళ్ళి పోత ఉంటే గలవ చిన్న ఊరెళ్ళే పాడలైన ఊరు తలగడ్డ గట్ట ఉన్నది పాడు అందుకే అందరెవరాలా తలగడ్డ కొంత దూరం ఉన్న చెంపుడు కాలం చేయవారమ్మా ఈనాడు పుట్టలేదు మానాడు పుట్టలేదు చెంపుడు కాలం దేవత నాడే పుట్టింది సాగు కాడికి చుట్టాలు అందకుండా చెంపుడు కాలం కాడికి అన్నందుతున్నాడు చుట్టాలు చెంపుడు కాలం కాడికి అందకుండా చుట్టాలు కాటల కట్ట కాడికి అన్నందుతారా మూడు తొవ్వల కాలంగా వదలాల కోరున్నట్టు పాటలు ఎంపిన 4 మూడల 4 పిరికెల బియ్యం పోసి 4 రూపాయలు పెట్టిరే అమ్మ కలి మీద కంటే ఉంటే కలవాడి ఏలు మీద ఎండి ఉంటే ఎగవాడి సంధ్య రాని 20 ఏళ్ళ బిడ్డ అయితే 10 ఏళ్ళ బిడ్డ అయితే ఇవాళ అమ్మ మీద వాడి అవ్వ అంటే ఉరదాగునా బిడ్డ అమ్మ బిడ్డని తీసినాడు కళ్ళు మీద ఎత్తినాడా బిడ్డ తీసి కళ్ళు వేసి ఓ బిడ్డ సంధ్య రాని అవ్వ ముఖ చూసుకోలే బిడ్డ అవయలు మీద సాతి మీద బిడ్డ సందురాని వేస్తే గా బిడ్డ చూడు మొదల పాలు దాగ బిడ్డ కన్న తల్లి సాతి జరుగుతుంది కన్న తల్లి సాతి జరి కన్న తల్లి పాలు దాగబోతుంది బిడ్డ అమ్మ ఉరికి వచ్చి తండ్రి అయ్యయ్యోనే బిడ్డరు అవ్వబాలు రాగరాజు అవ్వలేని బిడ్డో బిడ్డపైన ఉన్నవా తల్లి లేని పిల్లలంటే అలా పోతాల తయేమో బాబు లేని బిడ్డలంటే బాధలచ్చి పోతాయవా తల్లి లేని పిల్లల రోజు రోగలాగానే రోజు గారి పిల్లవో చెత్తాకుంటి గాడి బిడ్డ ఒక్క పిల్ల కన్న తండ్రి బిడ్డ దగ్గర కది బిడ్డ నిజంగా లేదు కోరి ఓ బిడ్డ సత్యనామ పాలలాగా రాదు బిడ్డ అని బిడ్డని దగ్గర తీసుకున్నాడు కాదు ఆ బిడ్డ ఏడో ఒక పోతే నా భార్య జీవనం స్వర్గలోకం ముట్టది నా భార్య భూమి మీద ఉన్నప్పుడు ఒక్క మాట ఏమన్నది ఎత్తుకపోయి కొడుకులు 7వ బిడ్డలు అన్నది ఆ కన్న తండ్రి ఒక బిడ్డ దగ్గరికి వచ్చిండు ఒక్కసారి బిడ్డను ఒక సెంప మీద కొట్టేవారి కల్లా క్యావంటే క్యావరి వెళ్ళింది ఏడ్చిన కన్నీళ్ళు ఒక దోశలే పట్టిండు ఆ దోశలే పట్టి ఆ భార్య ముఖం మీద కొట్టిండు నీ బిడ్డ ఏడ్చినట్టే బామా ఏడ్చిన కన్నీళ్ళు భార్య ముఖం మీద కొట్టి అయ్యో బావని బిడ్డ ఏడ్చినట్టే అని మాత్రం మాట్లాడతాడు ఊరు నచ్చిన ఓ అంటే ఉర్ర తాగుతారు పాపకారి కొడుకు మీద మనోడ కడపడవడ పండు కొరుకుతాడు సత్యసేన కాదు పాపకారి కోడలు రమాదేవి చూసింది ఆ దింపుడు గల్ల కాడ కోడలు రమాదేవి ఏమంటానని కోడలు కోడలు అయితే రమాదేవి ఇలా ఇంటికాడ ఏడుతాను అనుకున్నా ఇంటికాడ ఏడుతాను అనుకున్నా కానీ మామ చుట్టాలు వచ్చిరి అత్త చుట్టాలు వచ్చిరి ఇంటి వెనక పోయి పెట్టుకుంటా
వాళ్ళకింత పోసాడు ఇనితలు ఆయన వాళ్ళకింత పోసాడు ఇనితలు ఆయన లేచిపోతుంది ఎందుకో ఏటో పోతాను సాయి పల్లవి అంతేనా సాయి పల్లె కాదు సారదా ఇక తిప్పుడు కల్లా కలిగేట వాళ్ళే కూర్చో కొత్త కొత్తనా తన నీ బాణం వెయ్యిందాటి చదువుకున్న గిన్నె ఎడతారు బాబు అత్త నీ బాణము మొత్తం వెయ్యిందాతో నువ్వు మామని మందు ముఖం చూడవన్నాతో